నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఎదురుచూసిన ట్రంప్ పునరాగమనం ఘనంగా జరిగిపోయింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవిని రెండోసారి స్వీకరించిన వెంటనే అమెరికా ఫస్ట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ పని మొదలుపెట్టేశారు ట్రంప్. వరుసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇచ్చేస్తూ తమ ప్రాధాన్యాలను చకచగా సెట్ చేసుకుంటూ పోతున్నారు. పౌరసత్వం, వీసాలు, సుంకాలు, అంతర్జాతీయ సంస్థల్లో భాగస్వామ్యాలు అన్నింటిపైన ఫటాఫట్ ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. మరి ట్రంప్ 2.0 పూర్తిస్థాయి అజెండా ఎలా ఉండబోతుంది? ఆ ప్రభావం ప్రపంచంపైన, మరీ ముఖ్యంగా భారతదేశానికి సానుకూలమా, ముందున్నది సవాళ్ల పర్వమా? డాలర్ డ్రీమ్స్ వైపు ఆశగా చూసే విద్యార్థులు, వృత్తి నిపుణులకు వచ్చే 4 ఏళ్లు ఏంటి పరిస్థితి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్నవారు పులిపాక సంజయ్ గారు, లిటియో రీసెర్చ్ ఫౌండేషన్, అలాగే రాధా రఘురామపాత్రుని గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ముందుగా సంజయ్ గారు, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న వరుస నిర్ణయాలు ప్రకటిస్తున్నారు ట్రంప్. ఈ ట్రంప్ 2.0 మీద ప్రపంచానికి ఇస్తున్న సంకేతాలు ఏంటి, ఎలా ఉన్నాయంటారు? ఒకటండి, ట్రంప్ మనకి తెలిసిందే అన్ప్రిడిక్టబుల్గా ఉంటారు. ఆయన నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అన్న దాని మీద చెప్పడం చాలా కష్టం. గెలిచిన తర్వాత నుంచి ఊహించని విధంగా, ఉదాహరణకి కెనడా అమెరికాలో ఒక రాష్ట్రం అయితే బాగుంటుంది, కెనడా ఒక 51వ రాష్ట్రం అయితే బాగుంటుందని చెప్పడం జరిగిందండి. అలానే గ్రీన్లాండ్ కూడా యునైటెడ్ స్టేట్స్లో విలీనం చేస్తామని చెప్పడం జరిగిందండి. నిన్న తన ప్రసంగంలో పనామా కెనాల్ని కూడా మళ్ళీ అమెరికాలో కలిపేసుకుంటాం అని చెప్పడం జరుగుతుందండి. ఎన్నికల ముందు ఈ అంశాలు ప్రెసిడెంట్ ట్రంప్ వేదిక మీదకి తెస్తారని ఎవరూ ఊహించలేదండి. సో దీన్ని బట్టి మనకి చూస్తే తెలుస్తుంది ఏంటంటే, ట్రంప్ పరిపాలన చాలా అన్కన్వెన్షనల్గా ఉంటుంది, అన్ప్రిడిక్టబుల్గా ఉంటుందని చెప్పచ్చండి. తెలిసిన విషయమే. కానీ ఈసారి ఇంతకుముందు ప్రెసిడెంట్, ఆయన 45th ప్రెసిడెంట్గా చేసినప్పుడు కంటే చాలా కాన్ఫిడెంట్గా అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నారు. తన టీంని ముందుగానే తయారు చేయడం జరిగింది, బలమైన టీంని క్రియేట్ చేశారు. దానివల్ల కూడా నిన్న పెద్ద ఎత్తున ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటారండి, అవి ఇవ్వటం జరిగింది. అంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఆయన ముందుకు వెళ్తున్నట్టు సంకేతాలు మనకి తెలుస్తూనే ఉన్నాయి. అలానే కాకుండా అంతర్జాతీయ విషయాలకు వస్తే కనుక, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా వైదొలుగుతుందని నిన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒకటి ఇవ్వటం జరిగిందండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి యునైటెడ్ స్టేట్స్ చాలా డబ్బులు ఇస్తోంది, అమెరికా చాలా డబ్బులు ఇస్తోంది, కానీ మాకు దాని నుంచి పెద్దగా లాభం చెందట్లేదు అని వాళ్ళు వాదించడం జరుగుతుందండి, ట్రంప్ టీం ముఖ్యంగా. అలానే ప్యారిస్ క్లైమేట్ అకార్డ్, అంటే వాతావరణంలో వస్తున్న మార్పులకి అన్ని దేశాలు కలిసి ప్యారిస్లో ఒక క్లైమేట్ అగ్రిమెంట్ చేసుకోవటం జరిగిందండి. దాంతో మేము ఏకీభవించాం. క్లైమేట్ చేంజ్తో సంబంధం లేకుండా మేము ఎనర్జీ, అంటే ఆయిల్ని బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తాం దేశంలో, దానివల్ల మాకు ఇన్ఫ్లేషన్ తగ్గుతుందని పెద్ద ఎత్తున చెప్పడం జరిగిందండి. ఒక విధంగా చూస్తే అమెరికా ఆయిల్ ప్రొడక్షన్ కనుక, చమురు ఉత్పత్తిని కనుక పెంచగలిగితే ప్రపంచంలో ఉన్న ఆయిల్ ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంది. దానివల్ల మనం కూడా లాభపడతామండి. ఆయిల్ ప్రైసెస్ తగ్గితే ఇన్ఫ్లేషన్ అన్ని దేశాల్లో కూడా తగ్గుతుంది. అలానే ఇంకోటి చూసుకుంటే, టారిఫ్స్ విషయంలో చాలా దేశాలకి కొంత ఆందోళనగా ఉందండి. ఉదాహరణకి వివిధ దేశాల మీద ఎవరైతే అమెరికాకి ఎగుమతులు చేస్తున్నారో వారు అమెరికాకి తిరిగి ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఇవ్వకుండా టారిఫ్స్ ఎక్కువగా పెడుతున్నారు, వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం అని ఆయన చెప్పడం జరుగుతుందండి. సో వాణిజ్య రంగంలో, ప్రపంచ వాణిజ్య రంగానికి ఎటువంటి విఘాతం కలగకుండా టారిఫ్స్ వేస్తారా లేదా అన్న దాని మీద కొంత ఆందోళన ఉందండి. ఓవరాల్గా చూసుకుంటే వస్తున్న సంకేతం చాలా నిర్దిష్టమైన ప్రణాళికతో ఆయన ముందుకు వెళ్తున్నారు. చాలా సర్ప్రైజింగ్ డెసిషన్స్ ఉంటాయి. మనం అందరం ఈ సర్ప్రైజింగ్ డెసిషన్స్ని ఎలా మన దేశాలు నావిగేట్ చేయాలి, ఎలా ఈ సర్ప్రైజ్ డెసిషన్స్తో మనం రెస్పాండ్ అయ్యి ముందుకు వెళ్ళాలన్న దాని మీద మనం కూడా కొంత ప్రణాళికలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే సార్. రాధా గారు, ఇప్పుడు మిగిలిన దేశాల సంగతి ఏమో కానీ, అధ్యక్షుడిగా ట్రంప్ విధానాలు, నిర్ణయాల ప్రభావం ముఖ్యంగా భారతదేశం పైన ఏ విధంగా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా భారతదేశంపై ప్రభావం కోసం ఆలోచిస్తే, ముఖ్యంగా టారిఫ్స్ అండ్ ఇమిగ్రేషన్, ఈ 2 పాలసీ ఎఫెక్ట్స్ భారతదేశంపై పడనున్నాయి. అయితే ఈ టారిఫ్ అండ్ అలాగే ఈ ఇమిగ్రేషన్ పాలసీ ఎఫెక్ట్స్, ముందుగా టారిఫ్ చూస్తున్నట్లయితే ఆల్రెడీ ట్రంప్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే చైనా వంటి దేశాలపై 60% టారిఫ్ విధిస్తాము. అలాగే ఇతర దేశాలైన మెక్సికో అండ్ కెనడా 25%, అలాగే భారతదేశం వంటి దేశాలపై
10% టారిఫ్ విధిస్తాము అని ఇంతకు ముందే ప్రకటించి తన ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్లో ప్రకటించి ఉన్నారు. సో ముఖ్యంగా టారిఫ్స్ కనుక ఇదే పాలసీ కనుక తను ముందుకు వెళ్ళినట్లయితే భారతదేశం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ముఖ్యంగా ఈ మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ ప్రోడక్ట్స్ అయితేనేమి కానీ, అలాగే ఎలక్ట్రానిక్స్ అయితేనేమి కానీ, అలాగే ఇతర ఐటీ ఎక్స్పోర్ట్స్ అయితేనేమి కానీ, అలాగే మెటల్ ఎక్స్పోర్ట్స్ అయితేనేమి కానీ, సో వీటన్నిటిపై ప్రభావం చూపనున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ కమర్షియల్ కార్పొరేట్ ట్యాక్స్ పైన కూడా తన విధానాన్ని ప్రకటించారు. ఈ కార్పొరేట్ ట్యాక్స్ కార్పొరేట్స్కు 15% వరకు తగ్గిస్తానని చెప్పేసి తను ఇంతకు ముందే ప్రకటించి ఉన్నారు. సో ఈ కార్పొరేట్ ట్యాక్స్ విధానం కనుక చూసుకున్నట్లయితే భారతదేశం నుంచి అమెరికాలో ఇన్వెస్ట్ చేసినటువంటి ఈ కార్పొరేట్స్ అన్నిటికీ కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే ముఖ్యంగా ఇమిగ్రేషన్ పాలసీ ఆల్రెడీ ఒక ఎగ్జిక్యూటివ్ పాలసీ తను పాస్ చేశారు ఆల్రెడీ. సో ఈ ఎగ్జిక్యూటివ్ పాలసీ ద్వారా సిటిజన్షిప్ బై బర్త్ అనేది ఇప్పటికే తను ఎండ్ చేసిన విధానం మనకు కనిపిస్తుంది. సో దీని యొక్క ఇంపాక్ట్ భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళిన ఇమిగ్రెంట్స్ అలాగే వాళ్ళకు పుట్టబోయే సంతానంపై సిటిజన్షిప్ పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అలాగే దీంతోపాటు ఈ H1B వీసా, ఈ వర్కింగ్ వీసా ఏదైతే ఉందో చాలామంది ఇమిగ్రెంట్స్ నియర్లీ యుఎస్లో 5.4 మిలియన్ భారతీయులు ఉన్నారు. అయితే దీంతో నియర్లీ 2/3 ఆఫ్ దెమ్ ఆర్ ఇమిగ్రెంట్స్. సో ఈ ఇమిగ్రేషన్ పాలసీ కూడా H1B వర్కింగ్ వీసా పాలసీ కూడా ముఖ్యంగా ఇంపాక్ట్ చూపించవచ్చు. ముఖ్యంగా ఐటీ ఫర్మ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ని రిక్రూట్ చేస్తూ వాళ్ళపై ఆధారపడుతూ ఉన్నారు. సో ఒక్కసారి H1B వీసా పాలసీ క్లియర్గా దానిపై ఏమైనా రెస్ట్రిక్షన్స్ విధించినట్లయితే ముఖ్యంగా దీనిపై సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్పై ప్రభావం చూపిస్తుంది. సో అలాగే ఈ యాంటీ చైనా పాలసీ ఒకవేళ ట్రంప్ కనుక తన యాంటీ చైనా పాలసీ విధానం కనుక కొనసాగించినట్లయితే దీని ప్రభావం భారతదేశంపై పాజిటివ్గా ఉండొచ్చని మనం ఇక్కడ ఒక అనాలిసిస్ చేయొచ్చు. ముఖ్యంగా యాంటీ చైనా పాలసీ విధానంతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఈ చైనాపై 60% సుంకాలు ఏవైతే ట్రంప్ అనౌన్స్ చేసినట్లుగా ఫ్యూచర్లో విధించినట్లయితే ముఖ్యంగా భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న ఎలక్ట్రానిక్స్ కానీ, అలాగే మెటల్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఫార్మస్యూటికల్స్ కానీ, ఐటీ ఎక్స్పోర్ట్స్ కానీ వీటి భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ వాల్యూమ్స్ పెరగచ్చు. సో ఇది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అని మనం ఇక్కడ ఒక ఆలోచన చేయొచ్చు. సంజయ్ గారు, ఇప్పుడు అక్రమ వలసల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ప్రస్తుతం అమెరికాలో ఇలా అక్రమ వలసదారులు 1,10,00,000 పైగా ఉన్నారు అని అంటున్నారు. వాళ్ళందరినీ ట్రంప్ ఏం చేసే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే నేషనల్ ఎమర్జెన్సీ ఆన్ సదర్న్ బార్డర్ అని నిన్న అనౌన్స్ చేయడం జరిగిందండి. నిన్న ప్రెసిడెంట్ ట్రంప్ తన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా మెక్సికో బార్డర్కి సంబంధించి కొంత నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇనీషియల్గా మొదటి స్టేజెస్లో అక్రమ వలసలు ఆపటం ఎలా అన్న దాని మీద ఫోకస్ ఉంది, కానీ ఉన్న వాళ్ళని ఎలా తీసుకువెళ్ళాలి వేరే దేశాలకు అన్న దాని మీద ఇంకా క్లియర్ అయిన ప్రణాళిక ఆయన ప్రకటించడం జరగలేదండి. నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏమవుతుందంటే మెక్సికోకి చుట్టుపక్కల ఉన్న అమెరికా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో టెక్సస్ లాంటి వాటివి, అక్కడ అమెరికన్ మిలిటరీ డిప్లాయ్ చేసి అక్రమంగా వస్తున్న వలసదారులను ఆపడే ప్రయత్నం చేయటం జరుగుతుందండి. నెక్స్ట్ 10-20 డేస్లో ఒక ప్లాన్ తయారు చేయాలని మిలిటరీకి చెప్పడం కూడా జరిగిందండి. సో మొదటి స్టేజ్ ఏం తీసుకుంటున్నారంటే అక్రమంగా వస్తున్న వాళ్ళని ఆపటం మీద ఫోకస్ చేయడం జరిగిందండి. ఇంతకుముందు ప్రెసిడెంట్ బైడెన్ హయాంలో ఎవరన్నా అక్రమ వలసదారులు దేశంలోకి వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి రిలీజ్ చేసి తర్వాత కోర్టులలో కేసు నడిచి దాన్ని బట్టి వాళ్ళకి అసైలం ఇవ్వచ్చా, దేశంలోకి రానియకూడదా అన్న దాని మీద చర్చ నడిచేదండి. నిన్న ట్రంప్ అనౌన్స్ ఏం చేశారంటే తను ఇంతకుముందు పాటించిన విధానమే రిమైన్ మెక్సికో పాలసీ అని స్టార్ట్ చేశారండి. దాని ప్రకారంగా ఏంటంటే ఎవరైనా వలసదారులు కనుక పట్టుబడితే బార్డర్ క్రాస్ చేస్తూ అక్రమంగా అక్రమంగా అమెరికా బార్డర్ని క్రాస్ చేస్తూ కనపడితే కనుక వాళ్ళని అరెస్ట్ చేసి మెక్సికోకు పంపించేస్తారండి. మెక్సికోలో కోర్టులు వాటి ద్వారా అమెరికాలో రావచ్చా రాకూడదా అన్న నిర్ణయం అక్కడ జరుగుతుందండి. సో అమెరికాలో అడుగు పెట్టే అవకాశాన్ని తగ్గించే పెద్ద ఎత్తున ప్రయత్నం నడుస్తుందండి.
తర్వాత దేశంలో అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఏమన్నా ఉన్నా వాళ్ళు దేశాల్లో జైల్స్లో ఉన్న వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళ దేశాలకు తిరిగి పంపించే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగిందండి. కానీ జైల్స్లో ఉన్నవాళ్ళు, క్రిమినల్ కేసెస్ ఉన్నవాళ్ళు, వాళ్ళు అసలు ఒరిజినల్గా ఏ దేశం నుంచి వచ్చారు అని ఎలా నిర్ధారణ జరుగుతుంది అన్న దాని మీద మనకి ఇంకా క్లారిటీ లేదండి. కాకపోతే ఓవరాల్గా అక్రమ వలసల మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నట్టు కనపడుతోంది. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీలో ముఖ్యంగా ట్రంప్ ఫాలోవర్స్లో అక్రమ వలసదారులను దేశంలోకి తెచ్చి డెమోక్రటిక్ పార్టీ రాజకీయంగా ఓట్లు పెంచుకుని బలపడుతోంది అన్న ఆలోచన వాళ్ళల్లో ఉందండి. దానివల్ల ఈ పెద్ద ఎత్తున చర్యలు కూడా తీసుకోవడం జరుగుతోంది. రాధా గారు, ఇదే విషయాన్ని భారతదేశం యాంగిల్లో చూస్తే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం జరిగే అవకాశం ఉంది? ముఖ్యంగా చెప్పినట్లు 5.4 మిలియన్ ఇండియన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నారు. అయితే ముఖ్యంగా దీనిలో 2/3 ఆఫ్ దెమ్ ఈ ఇమిగ్రెంట్సే మనకి కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ట్రంప్ ఆల్రెడీ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల సో సిటిజన్షిప్ బై బర్త్ అని ఆల్రెడీ చాలామంది ఒక ప్లాన్డ్గా యుఎస్లోని వాళ్ళ బేబీ పుట్టే విధంగా ప్లాన్ చేసుకునేవారు. సో దీనివల్ల ఆల్రెడీ యుఎస్ సిటిజన్షిప్ ఈజీగా వస్తుంది అలాగే పిల్లలకి అని చెప్పి సో ఆల్రెడీ దీన్ని కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఎండ్ చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు రాబోయే కాలంలో ఈ H-1B వీసాస్ కూడా కంప్లీట్గా టైట్ చేసినట్లయితే ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో $1 మిలియన్ డ్రీమ్స్తో వెళ్ళబోయే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వెళ్ళబోయే ఇండియన్స్ కానీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ పై కూడా తీవ్రమైన ఇంపాక్ట్ మనకి కనిపిస్తుంది. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇండియా నుంచి ఆపరేట్ అవుతున్నటువంటి ఐటీ ఫర్మ్స్ వీళ్ళందరూ కూడా అక్కడ యుఎస్ నుంచి హైర్ చేసుకోవాల్సిన పరిస్థితి, దీనివల్ల కాస్ట్ ఆఫ్ హైరింగ్ అన్నది పెరగడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరొక ఆలోచన ఏంటంటే ఒకవేళ ట్రంప్ కనుక ఈ యాంటీ చైనా పాలసీతో కనుక ముందుకు వెళ్ళినట్లు అయితే సో దాని ద్వారా ముఖ్యంగా ఇప్పటి వరకు చైనాతో వచ్చినటువంటి అలాగే చైనా ఆపరేట్ చేస్తున్నటువంటి ఎస్పెషలీ ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ అలాగే మిగిలిన ఐటీ సెక్టర్ జాబ్స్ అయితే ఏమైతే ఉన్నాయో అలాగే వీటన్నిటి వల్ల భారతదేశంలో స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ కానీ అలాగే స్కిల్డ్ ఐటీ ప్రొఫెషనల్స్కి న్యూ వేస్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టెక్నాలజీ పరంగా కానీ ఎనర్జీ అలాగే కమోడిటీ స్పెసిఫిక్ అలాగే డిఫెన్స్ కొలాబరేషన్స్తో ముందుకు వెళ్ళవచ్చని మనం ఇక్కడ ఒక అంచనా వేయవచ్చు. ఈ బయలాటరల్ ట్రీటీస్ కనుక ఫుల్ఫిల్ అయితే ఇది న్యూ వేస్ ఆఫ్ జాబ్స్ అని కూడా భారతదేశం నుంచి వెళ్ళే స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి ఓపెన్ చేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఓకే సంజయ్ గారు, ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యంగా H-1B వీసాలకు సంబంధించి అమెరికా వర్క్ వీసాల విషయంలో ఇకపైన ఏం జరగవచ్చు అంటారు? భారత్పై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇందాక రాధా గారు చెప్పినట్టండి H-1B వీసాలు అన్నది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి. మనకు తెలిసిన విషయమే 1990s ఈ H-1B వీసా ప్రక్రియ ఊపందుకుంది. ట్రంప్ పార్టీలో కనుక చూసుకున్నట్టయితే రిపబ్లికన్ పార్టీలో 2 వర్గాలు ఉన్నాయండి. H-1B వీసా మీద విభిన్నమైనటువంటి ఆలోచన విధానాలు ఉన్నటువంటి 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి స్టీవ్ బ్యానన్, ఈ రిపబ్లికన్ పార్టీ హార్డ్ కోర్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అసలు H-1B వీసా ఒక స్కాము, దాన్ని తీసేయాలి, ఇదేమీ మనకి పనికిరాదు అని చెప్పడం జరుగుతుందండి. మరో పక్కన చూసుకుంటే ఎలాన్ మస్క్ లేదా వివేక్ రామస్వామి ఇలాంటి వాళ్ళందరూ కూడా H-1B వీసా వల్ల ఎంతోమంది టాలెంటెడ్ స్కాలర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి మన దేశానికి వస్తున్నారు. వాళ్ళని వాడుకుని అమెరికా కంపెనీలు ఎంతో లబ్ధి పొందుతున్నాయి, తద్వారా అమెరికా ప్రజలు లాభ పొందుతున్నారని వాదన జరుగుతోందండి. ఈ 2 గ్రూప్స్ మధ్య, ఈ 2 వర్గాల మధ్య ఎవరు ట్రంప్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారన్నది చూడాలండి. కాకపోతే నిన్న ట్రంప్ ఇనాగరేషన్లో సాఫ్ట్వేర్ కంపెనీస్కి చెందిన పెద్దలందరూ కూడా, CEOs అందరూ కూడా ఫస్ట్ రోలో కూర్చోవటం జరిగిందండి. దాన్ని బట్టి సంకేతాలు ఏం వెళ్తున్నాయంటే ట్రంప్ సాఫ్ట్వేర్ కంపెనీస్, టెక్నాలజీ కంపెనీస్కి పెద్దపీట వేస్తారు, తను తీసుకునే నిర్ణయాలలో వాళ్ళని కన్సల్ట్ చేస్తారని తెలుస్తోందండి.
తద్వారా మనం కనుక చూసినట్టయితే H1B వీసా ఇమీడియట్గా తీయటం జరగకపోవచ్చు. ట్రంప్ కూడా చెప్పడం జరిగిందండి, H1B వీసా రిఫార్మ్ చేయాలి కానీ ఇమీడియట్గా తీయటం కష్టం అని. లాస్ట్ అంశం ఏమిటంటే టాలెంటెడ్ పీపుల్కి వీసా ఇస్తాము, అమెరికాలో చదువుకున్న వాళ్ళకి, అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేట్ PhDలు చేసిన వాళ్ళకి వెంటనే గ్రీన్ కార్డ్ వచ్చేస్తామని ట్రంప్ ప్రామిస్ చేశారు. దాని మీద ఏమన్నా ఆయన అడుగులు ముందుకు వేస్తారా లేదా అని మనం వేచి చూడాల్సి ఉంటుందండి. రాధా గారు, ఇప్పటి వరకు ఉన్న సంకేతాలను బట్టి ట్రంప్ విదేశాంగ విధానం ప్రాధాన్యాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఎగ్జాంపుల్కి రష్యా, ఇరాన్ ఇలాంటి దేశాల మీద ఆంక్షలు వేస్తే ఆ సెగ భారత్కి ఏ విధంగా తగులుతుందంటారు? ఆల్రెడీ ట్రంప్ రెజీమ్లోకి రాకముందే ఇంటర్నేషనల్గా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా వరకు ఎఫెక్ట్ కనిపించింది. ముఖ్యంగా మనం బ్రిటన్ చూసినా, అలాగే సౌత్ కొరియా చూసినట్లయితే, సో ఈ అన్ని దేశాల్లో కూడా కంప్లీట్గా రెజీమ్ చేంజ్, అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కూడా దెర్ ఈజ్ ట్రంప్ ఎఫెక్ట్ మనకి కనిపిస్తూ వచ్చింది. అయితే ముఖ్యంగా ట్రంప్ ఈ విదేశాంగ విధానంలో ఈ బయలాటరల్ ట్రీటీస్కి చాలా వరకు ప్రాధాన్యత ఇస్తారని మనం ఆల్రెడీ తను అనౌన్స్ చేయడం జరిగింది. సో దీంతో పాటుగా ముఖ్యంగా ఈ వార్కి ఫైనాన్సింగ్ ఆఫ్ వార్ నుంచి కంప్లీట్గా దూరంగా ఉంటారనే మనం ఇక్కడ ఒక ఆలోచన చేయవచ్చు. ముఖ్యంగా తన లాస్ట్ రెజీమ్లో చాలా క్లోజ్గా ఇరాన్తో వార్కి వెళ్ళిన పరిస్థితిలో కూడా కంప్లీట్గా వార్ అంటూ జరగలేదు. కాబట్టి ముఖ్యంగా ఈ వార్ విధానంలో, వార్ పాలసీస్లో కూడా ట్రంప్ దూరంగా ఉంటారని ఇక్కడ మనం ఒక ఆలోచన చేయొచ్చు. అయితే ముఖ్యంగా ఈ పారిస్ అగ్రిమెంట్ నుంచి తను బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అలాగే తను రెజీమ్లో ఉన్న ఫస్ట్ టైం కానీ, అలాగే ఇప్పుడు కూడా ముఖ్యంగా ఈ నాటో గ్రూప్స్ వంటి ఆర్గనైజేషన్స్లో ఇతర దేశాలకి మీ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా పెంచాలి అని చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి కంప్లీట్గా ఈ తను ఎకనామిక్ పాలసీ రిఫార్మింగ్, అలాగే అమెరికాను ముందుకు తీసుకువెళ్ళే పరిస్థితిలో ఈ బయలాటరల్ ట్రీటీస్ అని ఉంటాయని చెప్పేసి, అలాగే మల్టీలాటరల్ ట్రీటీస్ ఉంటాయని చెప్పి ఇక్కడ మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఆల్రెడీ భారతదేశంతో కూడా ట్రంప్ టెక్నాలజీ కానీ, డిఫెన్స్ కానీ, ఎనర్జీ కానీ, అలాగే కమోడిటీస్ కానీ, ఇలాంటి అంశాల్లో, ఇలాంటి సెక్టర్స్లో ట్రీటీస్ చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. సంజయ్ గారు, ఇక యుద్ధాలకు సంబంధించి మాట్లాడుకుంటే ట్రంప్ మొదటి దఫాలో పెద్దగా యుద్ధాలు లాంటివి ఏమీ జరగలేదు దాదాపుగా. అలాగే తాను వస్తే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలను కూడా ఆపేస్తానని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అన్నట్లుగానే ఈయన రావడానికి కొన్ని రోజుల ముందే ఇజ్రాయిల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందం కూడా కుదిరింది. మిగిలిన దేశాల మధ్య ఆయన ప్రభావం, యుద్ధాలు, ఈ సమస్యల విషయంలో ట్రంప్ ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు? అవునండి, మీరు చెప్పినట్టు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది. హోస్టేజెస్ ఎవరైతే బందీల్ని వాళ్ళు తీసుకున్నారో హమాస్ వాళ్ళని విడుదల చేయడం జరిగింది. దానికి కారణం నేనే అని ట్రంప్ నిన్న ప్రసంగంలో చెప్పడం కూడా జరిగిందండి. ఇంకోటి చూసుకుంటే యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధాన్ని కూడా నేను తొందరలోనే ఆపుతాను, అసలు మొదటి రోజే ఆపుతానని తన ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది. కాకపోతే గత కొద్ది రోజులుగా ట్రంప్ ఏం చెప్తున్నారంటే, కొద్దిగా జటిలమైన సమస్య యుక్రెయిన్, రష్యా, కానీ దాన్ని తొందరగా మనం ఏదో ఒక శాంతి చర్చల ద్వారా దాన్ని ముగించాలి అన్న వాదన ముందుకు పెట్టడం జరిగిందండి. ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, చైనా మీద కొంత క్రియేటివ్ పాలసీతో ముందుకు వెళ్ళటం జరుగుతోందండి డొనాల్డ్ ట్రంప్. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ రాగానే చైనాతో సంబంధాలు పూర్తిగా ఇంకా చెడిపోతాయి అని చాలామంది నిపుణులు చెప్పడం జరిగింది. కాకపోతే నిన్న 2-3 రోజులుగా జరిగినటువంటి సంఘటనలు చూసుకుంటే చైనాతో కొంత సంబంధాలు మెరుగుపరుచుకోవాలి అన్నట్టు అడుగులు వేస్తున్నట్టు ట్రంప్ కనపడుతుందండి. ఫస్ట్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ని ఇనాగరేషన్కి రమ్మంటం జరిగింది. ఆయన రాలేకపోతున్నానని తన డెప్యూటీని పంపించడం జరిగిందండి. అలానే చైనాని విజిట్ చేయాలనుకుంటున్నా ఫస్ట్ 100 డేస్లో అని వార్తలు వచ్చాయండి. ఎంతవరకు అన్నారో ట్రంప్ మనకు తెలియదు. అలానే టిక్టాక్ బ్యాన్ చేయటం జరిగితే, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే టిక్టాక్ని మళ్ళీ అలౌ చేస్తాను, చైనీస్ కంపెనీ అయినటువంటి, సోషల్ మీడియా కంపెనీ అయినటువంటి టిక్టాక్ని ఆయన బ్యాన్ తీసేయటం జరిగిందండి నిన్న. కానీ దానికి కొన్ని రోజులు గడువు ఇచ్చారు. మీ కంపెనీలో కనుక మా అమెరికన్స్కి ఇన్వెస్ట్ చేసే అవకాశం ఇస్తే కనుక మిమ్మల్ని మా దేశంలో పనిచేసుకునే అవకాశం ఇస్తామని చైనీస్ సోషల్ మీడియా అనేటువంటి టిక్టాక్కి ఆయన చెప్పడం జరిగిందండి. అలానే చూసుకుంటే ఎలాన్ మస్క్ కూడా చైనాలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. తద్వారా
ఎలాన్ మస్క్ ప్రభావం సరే అమెరికన్ ఫారెన్ పాలసీ మీద పడుతుందా అన్న ఆలోచన కూడా కనబడుతుందండి. లాస్ట్ అంశం అండి, ఒక పక్కన చైనాకి దగ్గర అవుదామని ప్రయత్నిస్తూనే రేపు ఎల్లుండిలో క్వాడ్ సమావేశాలు అమెరికాలో నిర్వహించడం జరుగుతోందండి. అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా ఫారెన్ మినిస్టర్స్ అందరూ కూర్చుని ప్రపంచంలో మనం చేయాల్సిన చర్యల గురించి, ఇండో పెసిఫిక్లో మనం ఎలా ప్రవర్తించాలి, మన విధానాలు ఎలా ఉండాలన్న దాని మీద కూడా చర్చ జరుగుతోందండి. అది కూడా చూసుకుంటే సింబాలిక్గా పాలసీ విధంగా కూడా చాలా వినూత్నమైనటువంటి అడుగులకు ముందు వేస్తున్నట్టు కనపడుతోందండి. రాధగారు, ఇప్పటివరకు ట్రంప్ వల్ల వివిధ దేశాలకు ఎదురయ్యే సవాళ్లు లేదా సమస్యలు వీటి గురించి మాట్లాడుకున్నాం. సానుకూల అంశాల సంగతి ఏంటి? ముఖ్యంగా భారతదేశం విషయంలో ట్రంప్ 2.0 ఏ విధంగా ఉండబోతుందంటారు? ముఖ్యంగా ట్రంప్ యాంటీ చైనా పాలసీ ఇదే విధానం తను కొనసాగించినట్లయితే తన ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్స్లో, అలాగే ఇంతకు ముందు తను తీసుకున్న పాలసీ డెసిషన్స్లో ఇదే విధానం కొనసాగించినట్లయితే ఇది భారతదేశానికి ఒక పాజిటివ్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దీంతో పాటుగా ట్రంప్ తన మిత్రులుగా ఉన్నటువంటి దేశాలు, అలాగే తమ ఆర్థిక వ్యవస్థకు కలిసి వచ్చే అన్నిటితో తను బయలెటరల్ అగ్రిమెంట్స్ కూడా చేసుకుంటాను అని చెప్పేసి తను ప్రకటించారు. సో ఈ అగ్రిమెంట్స్ కనుక చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ఎనర్జీ సెక్టర్ రాగానే ఎనర్జీ ప్రొడక్షన్ కూడా తను పెంచుతాను అన్న అంశంపై ముందుకు తీసుకువెళ్ళారు. కాబట్టి ఎనర్జీ ప్రొడక్షన్ కనుక ఇంక్రీజ్ చేసినట్లయితే ఇది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే భారతదేశంతో కూడా ఈ ఎనర్జీ అండ్ కమోడిటీ సెక్టర్లో యుఎస్ ట్రీటీ చేసుకునే అవకాశాలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. దీంతోపాటు ముఖ్యంగా ఒకవేళ ట్రంప్ యాంటీ చైనా పాలసీ విధానంతో కొనసాగినట్లయితే ముఖ్యంగా ఈ సైబర్ సెక్యూరిటీ రంగంలో కూడా తన ఫోకస్ ఉంటుంది అని చెప్పారు. సో భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ పరంగా యుఎస్లో అవకాశాలు మెండుగా భారతదేశం తను చేజిక్కించుకోవచ్చు చైనాను రీప్లేస్ చేస్తూ. అలాగే వీటితో పాటుగా భారతదేశానికి మరొకటి కలిసి వచ్చే అంశం ఇన్ఫ్రాస్ట్రక్చర్. ట్రంప్ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్కి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ స్ట్రెంథనింగ్కి కూడా తన కృషి చేస్తానని చెప్పారు. కాబట్టి ఇది కూడా భారతదేశం యొక్క ఫర్మ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.